మనకి ఎంత కోపం వచ్చినా సరే, ఎదుటి మనిషిని క్షమిస్తే మనకు మోక్షం లభిస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ తిరిగి జన్మించాల్సిన అవసరం మనకుండదు. ఎలాగో చెప్పనా? ఒక కథ చెప్తాను. ఒక గ్రామంలో ఒక అత్త, కోడళ్ళు ఉన్నారనుకుందాం. తన అత్తకి వాళ్ళ అత్త బాగా హింసించింది కాబట్టి కోడల్ని కూడా బాగా హింసించాలనే ఆలోచనతో ఉంది. ప్రతిరోజు ఆ కోడల్ని హింసిస్తూనే ఉంటుంది. ఆ కోడలేమో ప్రతిరోజు ఏడుస్తూ, దేవుడా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అని దేవుడిని ఎప్పుడు అడుగుతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఆ అత్త చనిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ దేవుడు అంటాడు, ఇక్కడే ఉండిపో, నీకు మరొక జన్మ ఇవ్వను అంటాడు. లేదు లేదు, అనవసరంగా నా కోడల్ని హింసించాను, నేను తిరిగి వెళ్ళి ఆమె చేతిలో చివాట్లు తింటే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, నాకు మరొక జన్మ ఇవ్వు అని అడుగుతుంది. సరే అని ఇంకో జన్మిస్తాడు. కొంతకాలానికి కోడలు కూడా చనిపోయి ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్తుంది. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావని రోజు అడిగేదాన్ని కదా, ఇప్పుడు వచ్చావు, ఇక్కడే ఉండిపో అంటాడు ఆ బ్రహ్మ. లేదు లేదు, అనవసరంగా నా అత్త నన్ను హింసించింది, మళ్ళీ నేను జన్మించి ఆమెతో కసి తీర్చుకుంటాను అంటుంది. ఈ విధంగా జన్మ జన్మకు వడ్డీతో కలిపి హింస పెరుగుతూ పోతుంది. బాధపడుతున్న కోడలు, నన్ను బాధ పెడుతుంది నా అత్త కాదు, గత జన్మలో నేను పెట్టిన బాధ తిరిగి ఇప్పుడు నేను అనుభవిస్తున్నానని అనుకుంటే అత్తను క్షమించగలుగుతుంది. అలా క్షమిస్తే తిరిగి జన్మించాల్సిన అవసరం ఉండదు. అలాగే అత్త కూడా, నా కూతురు ఇంకొకరి ఇంట్లో కోడలు, అనవసరంగా హింసిస్తున్నానేమో అని ఆలోచిస్తే తన కోడల్ని కూతురులా చూసుకుంటుంది. నిజంగా తప్పు చేసినా కూడా క్షమిస్తుంది. క్షమిస్తే మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు.